అది కాకుండా మల్కీపురం నుంచి ఒక ఆయన వచ్చి, కాదండి, మీరు నమ్ముతున్నటువంటి యేసు కాదు, మీరు తీసుకున్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకుంటే కుదరదు, మల్కీపురంలో మాకు ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది, ఆ రెవల్యూషన్ అంటే యెషువా మెస్సియా అన్న పేరులోనే నువ్వు బాప్తిజం తీసుకోవాలి అని అంటే, వారికి తెలియక అలా మాట్లాడుతున్నారు అని వారి పట్ల జాలి చూపించండి. ఒక చిరునవ్వు వేయండి వాళ్ళకి, అట్లా తప్పులేదు. ఎందుకు అనంటే యెషువా అన్న మాట, మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, ఏ సగటు చిన్న పిల్లవాడిని తీసుకున్నా వాడు హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఆటో రిక్షా తోలే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు? అదే బెంగళూరు వెళ్ళారనుకోండి, తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తర్వాత స్థానికంగా తురు లాంటి భాషలు కూడా మాట్లాడతారు. మినిమం 5 భాషలు మాట్లాడతారు. ఇది ఎందుకు అనంటే స్థానికంగా ఉన్నటువంటి భాషల ప్రభావం. అలాగే యెషువా అన్న పదము, గల్లీకి ఒక యేసు ఉండేవాడు యేసు ప్రభు పుట్టిన సమయంలో. బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు అన్న పేర్లు 8 మందికి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయండి. ఉదాహరణకు బార్ యేసు అనేవాడు ఉండేవాడు, అవునా కదా? బార్ యేసు. సో ఈ యేసు, ఏ యేసు పేరు మీద తీసుకోవాలయా బాప్తిసం అని అడగండి. తెలియక మీ పైన కొత్త నిబంధనలు, కొత్త డాక్ట్రిన్స్ పులిమే వాళ్లతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. నాయన, మెల్కీపురంలో మీకు ఏ బైబిల్ మరి ముద్రించి ఇచ్చారో తెలియదు, కానీ మా బైబిల్లో యేసు అన్న పేరే ఉంది. యేసు అన్న పేరు ఎలా పెడతారు? ఆయన పేరు యెషువా కదా, నువ్వు ఎలా యేసు అని రాసుకున్నావు అని ఉల్టా అడుగుతారు. చాలా ప్రాముఖ్యంగా కొందరు ఈ ప్రశ్న అడిగారు. ఏంటి అనంటే, బాప్తిసము ఎవరి నామములో తీసుకోవాలి? ఇది కూడా డాక్టరీన్ కు సంబంధించినటువంటిదే. బాప్తిసము ఎవరి నామాన తీసుకోవాలి? బాప్తిసము యేసు నామాన తీసుకోవాలా, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా? ఇంకొకరు ఇలా రాశారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ ఇంకొకరు వచ్చి నన్ను యేసు నామంలో బాప్తిసం తీసుకోమని అడుగుతున్నారు, నేను తీసుకోవాలా? యువకులకు ఉన్నటువంటి ప్రశ్న చూడండి ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా వినాలి. మనము సంఘములో మనం పెంచుతున్నటువంటి బాలురు, సంఘంలో మనం పెంచుతున్నటువంటి బాలికల పట్ల ప్రభావం వేరు ప్రాంతాల నుంచి, వేరు దృక్పథాల నుంచి, వేరు ఆలోచన పద్ధతుల నుంచి ఎలా ఉందో గమనించాలి. ఎందుకు అనంటే, వేరొకరు వచ్చి వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటి అనంటే, ఎవడైనాను వచ్చి మేము ప్రకటించిన యేసును తప్ప వేరొక యేసును ప్రకటించినను, మేము పరిచయం చేసినటువంటి పరిశుద్ధాత్మను తప్ప వేరొక ఆత్మను మీరు అంగీకరించినను, మేము మీకు ప్రకటించిన సువార్తను తప్ప వేరొక సువార్తను మీరు అంగీకరించినను, అలాంటి వారిని కూడా సహిస్తే ఇక మీ కర్మ అంటున్నారు. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, వేరొక సువార్త మనకు ఈరోజు సంఘాల్లో స్టేజ్కి ఎక్కించి మైకులు ఇచ్చి మరి మనమే చెప్పించుకుంటున్నాం. ఇది మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం. ఇందులోనే ఈ కల్ట్స్ కు సంబంధించినటువంటిది. ఇంకొక ఆయన ప్రశ్న రాస్తూ అంటున్నాడు, ఇన్ని కల్ట్స్ ఉన్నాయి కదా, మరి ఈ కల్ట్స్ ని ఎలా నిరోధించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏది కల్ట్ కాదు, ఏది దుర్బోధ ఏది దుర్బోధ కాదు అని ఎలా తెలుసుకోవాలి అన్నటువంటి మాటను అడిగారు. ఈ వచనమే దానికి ప్రమాణం. మొదటిది, మన పితరులు మనకు నేర్పించినటువంటి వాక్య సారాంశానికి భిన్నంగా, అంటే అపోస్తలుల యొక్క విశ్వాస సూత్రానికి భిన్నంగా ఉన్నటువంటి ఏ సువార్త అయినా సరే అది సువార్త కాదు, దానిని విడిచిపెట్టాలి. మన పితరులుగా లేకపోతే అపోస్తలుల విశ్వాసాన్ని మోసుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీ సంఘాలు తీసుకొచ్చినటువంటి బ్యాలెన్స్ కలిగినటువంటి సువార్తకు భిన్నంగా ఉన్న ఏ బోధైనా సరే దాన్ని మనము సంఘాల్లోనికి రానివ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన యువతులు దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. వీటినే 5 మాటలతో మనము సమ్మరైజ్ చేసుకోవచ్చు. మొదటిది, సోలా స్క్రిప్చురా, అంటే కేవలము వాక్యమును తప్ప, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమును తప్ప, బైబిల్ గ్రంథము ప్లస్ భక్త సింగ్ గారు అనంటే బయట పెట్టండి, బైబిల్ ప్లస్ ప్రవీణ్ పగడాల అంటే వాడిని బయట పెట్టండి, బైబిల్ ప్లస్ మా పాస్టర్ గారు అనంటే బయట పెట్టండి, బైబిల్ ప్లస్ ఇంకొక పుస్తకము అనంటే వాళ్ళని బయట పెట్టండి. కేవలము బైబిల్ అనేవారు మాత్రమే నిజమైన సువార్తను ప్రకటించేవారు. 2, సోలస్ క్రిస్తోస్, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ. ఈ యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ అని అన్నప్పుడు, లేకపోతే యేసుక్రీస్తులో మాత్రమే నిత్య జీవం ఉన్నది, ఆయన మాత్రమే నిజము, ఆయన మాత్రమే సత్యము,
ఆయన మాత్రమే జీవము అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే ఆయన ప్లస్ పోప్ గారు ఆయన మాటలు కూడా మనం తీసుకోవచ్చు అని అంటే ఆయన అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. యేసు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసు ప్రభువు తప్ప ఇంకొక బ్రన్హామ్ ఇక్కడికి రావటానికి అక్కర్లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు తప్ప వేరొక యెహోవా భార్యగా పిలువబడేటటువంటి జాంగ్ జిల్ జా ఇక్కడ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు మనకు అక్కర్లేదు. చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా చెప్పండి, మేము క్రైస్తవులము, మేము నజరేయుడైనటువంటి యేసు తప్ప ఇంకొక మార్గము లేదు అని నమ్మటమే క్రైస్తవ్యం. అది కాకుండా మల్కీపురం నుంచి ఒక ఆయన వచ్చి కాదండి, మీరు నమ్ముతున్నటువంటి యేసు కాదు, మీరు తీసుకున్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకుంటే కుదరదు, మల్కీపురంలో మాకు ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది, ఆ రెవల్యూషన్ అంటే యెషువా మెస్సియా అన్న పేరులోనే నువ్వు బాప్తిజం తీసుకోవాలి అని అంటే వారికి తెలియక అలా మాట్లాడుతున్నారు అని వారి పట్ల జాలి చూపించండి. ఒక చిరునవ్వు వేయండి వాళ్ళకి, అట్లా తప్పులేదు. ఎందుకు అనంటే యెషువా అన్న మాట ఆది కాండం, నిర్గమాకాండం, ఆ తర్వాత ఏంటి మర్చిపోయారా? ఆ తర్వాత ఏంటి? పంచకాండాల తర్వాత యెహోషువ అన్న యేసు అన్న ఒకడే, ఇద్దరు పేర్లు ఒకటే. యెషువా అన్నది హెబ్రూ పదం. అర్థమైందా? యేసు ప్రభువు పుట్టిన సమయంలో ఆ ప్రాంతంలో హెబ్రీ మరియు గ్రీకు మరియు అరమాయిక్ ఈ మూడు భాషలు మాట్లాడేవారు. ఉదాహరణకు మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, ఏ సగటు చిన్న పిల్లవాడిని తీసుకున్నా వాడు హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఆటో రిక్షా తోలే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు? అదే బెంగళూరు వెళ్ళారనుకోండి, తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తర్వాత స్థానికంగా తులు లాంటి భాషలు కూడా మాట్లాడతారు. మినిమం 5 భాషలు మాట్లాడతారు. ఇది ఎందుకు అనంటే స్థానికంగా ఉన్నటువంటి భాషల ప్రభావం. అలాగే యెషువా అన్న పదము కాలము గడిచే కొద్దీ ఏమైంది అనంటే అరమాయిక్ భాషలో యషు అయింది. ఆ యషు అన్నటువంటి పదాన్ని, యెషువా అంటే అర్థం ఏమిటి అనంటే యెహోవాయే రక్షణ అని, యెహోవాయే రక్షకుడు అని. గల్లీకి ఒక యేసు ఉండేవాడు యేసు ప్రభు పుట్టిన సమయంలో. బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభువు జీవించిన కాలంలో యేసు అన్న పేర్లు 8 మందికి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయండి. ఉదాహరణకు బార్ యేసు అనేవాడు ఉండేవాడు, అవునా కదా? బార్ యేసు. సో ఈ యేసు ఏ యేసు పేరు మీద తీసుకోవాలయా బాప్తిసం అని అడగండి. తెలియక మీ పైన కొత్త నిబంధనలు, కొత్త డాక్ట్రిన్స్ పులిమే వాళ్లతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. నాయనా, మెల్కీపురంలో మీకు ఏ బైబిల్ మరి ముద్రించి ఇచ్చారో తెలియదు, కానీ మా బైబిల్లో యేసు అన్న పేరే ఉంది. యేసు అన్న పేరు ఎలా పెడతారు? ఆయన పేరు యెషువా కదా, నువ్వు ఎలా యేసుని రాసుకున్నావు అని ఉల్టా అడుగుతారు. మనం ఏం చెప్పాలి అనంటే యేసు అన్న పేరు యేసు ప్రభు బ్రతికున్న సమయంలో ఆయనను పిలిచిన వారు ఒకవేళ గ్రీక్ వాడు అయితే యేసూస్ అని పిలుస్తాడు, చెప్పండి అని ఆయన బయటకు వస్తాడు. ఒకవేళ అరమైక్ భాష మాట్లాడేవాడైతే యషు అంటాడు, అప్పుడు ఆయన చెప్పండి అని బయటకు వస్తాడు. ఒకవేళ పరిసయ్యుల గుంపుకు చెందినటువంటి హెబ్రీయుడైతే యెషువా అంటాడు, చెప్పండి అని బయటకు వస్తాడు. 3 పేర్లకు ఆయన స్పందిస్తాడు. ఎందుకు అనంటే ఆ 3 రియల్ గా ఆయనకు ఉన్నటువంటి పేర్లు. ఇక మరి జే ఎక్కడి నుంచి వచ్చింది? జీసస్ అంటున్నారు కదా. ఇది పలకటం చేతగాక తెల్లోళ్ళు వాళ్ళకు నెత్తిని రుద్దుకున్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు. లోనికి బాప్తిసం ఇవ్వటము అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుణ్ణి నేను నమ్ముతున్నాను అన్నటువంటి విశ్వాసం, ఆయన నామములోనికి, ఆయన పిలిచినటువంటి పిలుపులోనికి, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు నా జీవితాన్ని చచ్చి లోకం కోసం, ఆయన కోసమే బ్రతకటం కోసం మునుగుతున్నాను అని చెప్పేటటువంటి సంకేతం మాత్రమే. అదేం పాస్పోర్ట్ కాదు. నువ్వు నీళ్లలో మునిగిలేస్తే పరలోకం పోతావు అనేది యేసునామను మునిగినా లేచేది లేదు, ఇంకొక నామను మునిగినా లేచేది లేదు. నీ మనసులో ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే ప్రాతిపదిక. అందుకనే మొదటిది ఏం చెప్పాను? సోలా స్క్రిప్చురా అని చెప్పాను, కేవలము లేఖనం. రెండవది ఏం చెప్పాను? సోలస్ క్రిస్తోస్ అన్నాను, కేవలము యేసుక్రీస్తు. మూడోది ఏం చెప్తున్నాను? సోలా ఫిదేయ అంటే కేవలము విశ్వాసం.
కేవలము విశ్వాసము మాత్రమే మనం రక్షిస్తుంది. 4వది సోలా గ్రాసియా, అంటే కేవలము కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. మన సొంత కార్యాల ద్వారా మనం రక్షింపబడం. ఆయన కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది. 5వది చివరి మాట సోలా దియో గ్లోరియా, అంటే దేవునికి మాత్రమే మహిమ. ఎందులో? ఈ రక్షణ కార్యములో దేవునికి మాత్రమే మహిమ. నా సొంత కార్యములు కానీ, ఎవరో మధ్యలో ఇంకొక వ్యక్తి కారణంగా కానీ, లేకపోతే ఇంకే ప్రాతిపదిక మీద కూడా నేను రక్షింపబడలేదు అని చెప్పేటటువంటి విశ్వాసం. ఈ 5టినే రిఫర్మేటివ్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తారు. అంటే సంఘ పునర్నిర్మాణం, సంఘ పునరుద్ధరీకరణ, సంఘ సంస్కరణలో వచ్చినటువంటి నియమాలు. వీటినే మార్టిన్ లూథర్ గారు కానీ, జాన్ క్యాల్విన్ గారు కానీ, జాన్ నాక్స్ గారు కానీ వీరందరూ ప్రకటించినటువంటి సంఘ సంస్కరణ నియమాలు ఇవి. వీటిని గుర్తుంచుకోండి. వాటినే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు మోసుకొని వచ్చి మనకు నేర్పించారు. వాటిని గుర్తుంచుకోండి. ఈ 5 రెఫర్మేటివ్ ప్రిన్సిపల్స్ కు బయట ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా పరిగణించబడరు. ఇది గుర్తుంచుకోండి.